ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యం వినుట కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనందరితో వ్యక్తిగతంగా సూటిగా ప్రత్యేకమైన రీతిలో మాట్లాడాలి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం. ఈరోజు దేవుడు నాలో ఒక నూతనమైన కార్యం జరిగించాలి, ఒక నూతనమైన అనుభవాన్ని నా జీవితంలో కలుగు చేయాలి అని ప్రార్థన నిండిన హృదయాలతో దేవుని వాక్యం కోసం మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. మన బైబిల్స్ చేతిలో పట్టుకుని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం, ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించు హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మన ధ్యానము నిమిత్తము నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయాన్ని తెరిచి మీ ముందుంచాలని మనవి చేస్తున్నాను. ఈ నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం నుంచి కొన్ని ఆలోచనలు మీతో పంచుకోబోతూ ఉండగా దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడని నేను నమ్ముతున్నాను. యోధా ప్రజలు బబులోను చెరలో 70 సంవత్సరములు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. యోధా దేశాన్ని యెహోయాకీము అనే రాజు పరిపాలన చేస్తూ ఉండగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఆ యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చి యెరూషలేము పట్టణాన్ని ధ్వంసం చేసి, యెరూషలేము ప్రాకారములను కూల్చివేసి, యెరూషలేములో దేవాలయమును పాడు చేసి, ఆ యెరూషలేము ప్రజలలో కొంతమందిని బబులోను దేశములోనికి చెరకొని పోయిన సంగతి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగూ చెరలోనికి వెళ్ళిన యూదులు 70 సంవత్సరముల సుదీర్ఘమైన కాలం అక్కడ చెరలో ఉన్నారు. 70 సంవత్సరాల అనంతరం దేవుడు కృపను చూపించి ఆ యోధా ప్రజలకు మరలా విడుదల దయచేసి వారిని యోధా దేశములోనికి తిరిగి తీసుకుని వస్తున్న ప్రక్రియలో భాగముగా నెహెమ్యా ఆ బబులోను నుంచి యెరూషలేము పట్టణమునకు వచ్చి అక్కడ యెరూషలేము పట్టణపు ప్రాకారములు నిర్మించడానికి పూనుకొనిన సంగతి ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కూల్చబడిన ఆ ప్రాకారములు, కాల్చబడిన గుమ్మములు మరలా పునర్నిర్మించడానికి నెహెమ్యా పూనుకొన్న సంగతి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. నెహెమ్యా ఎక్కడో బబులోను చెరలో నుంచి ఇక్కడికి వచ్చి యెరూషలేము పట్టణానికి వచ్చి ఆ యెరూషలేము పట్టణంలో ఆ పని జరిగించడానికి కావలసిన వనరులన్నిటినీ సమకూర్చి అక్కడ ప్రాకారములు నిర్మించడానికి, ఆ గుమ్మములు నిలవబెట్టడానికి కావలసిన పని వారినందరినీ సమకూర్చి ఆ పని జరిగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ పనిని ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని కృపతో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ నెహెమ్యా కార్యాన్ని జరిగిస్తూ ఉండగా 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఎంతోమందిని ఆ పనిలో నిమగ్నం చేసి ఆ పని కొరకు ప్రోత్సాహపరిచి వారందరినీ ఆ పనిలో నియమించి ఆ పని జరిగిస్తున్న సమయంలో అక్కడ కొంతమంది నెహెమ్యా జరిగిస్తున్న పనికి ప్రతికూలమైన కార్యాలు చేయడం మనం చూస్తాం. అక్కడ సన్బల్లుటు అనేవాడు, టోబియా అనేవాడు, గెషెము అనేవాడు, ఈ ముగ్గురు ఈ నెహెమ్యాకు వ్యతిరేకముగా కార్యం చేయడానికి పూనుకొన్న సంగతి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముగ్గురు అధికార పక్షముగా ఉన్నవారు.
ఒకవేళ బబులోను దేశంలో ఉన్న కోరెషు రాజు ఈ యోధా ప్రజల పట్ల దయ చూపి వారిని విడుదల చేయడానికి ఇష్టపడినప్పటికీ కూడా ఇక్కడ యోధా దేశంలోను యెరూషలేము పట్టణంలో ఉన్న అధికారులు యెరూషలేము పట్టణపు ప్రాకారములు నిర్మించబడడానికి ఏమాత్రం ఇష్టపడని స్థితి అక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తుంది. దానిని బట్టి ఈ సన్బల్లటు అనేవాడు, టోబియా అనేవాడు, గెషెము అనేవారు ఈ పనిని ప్రతికూలపరచాలని లేక వ్యతిరేకంగా ఆ పనిని ఆపు చేయాలని ప్రయత్నం చేసిన సంఘటనలు అక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తాయి. ఆ ప్రతికూలతలో ఈ దినాన్ని చాలా నిరుత్సాహానికి అక్కడ యోధా ప్రజలు గురయ్యారు. ఆ పని చేస్తున్న వారు చాలా నిరుత్సాహపడ్డారు. ఎంత నిరుత్సాహం అంటే ఇక తలపెట్టిన కార్యం ఒకవేళ నిలిచిపోతుందేమో అన్నంత నిరుత్సాహానికి ఆ యోధా ప్రజలందరూ గురైన స్థితిలో 4వ అధ్యాయంలో చాలా విషయాలు మనకు ఆశీర్వాదకరమైన విషయాలు మనకు బోధపడతాయి. ఈ 4వ అధ్యాయంలో మనం ధ్యానించబోతున్న సందేశం ఏమిటంటే, అలాంటి నిరుత్సాహానికి గురైన ఆ యోధా ప్రజలు లేక ఆ పనికి పూనుకున్న ఆ ప్రజలందరినీ మరలా నెహెమ్యా పురుకొల్పుతున్నాడు. ఆ పురుకొల్పిన స్థితిలో ఆ నిరుత్సాహ స్థితిని జయించడం ఎలా అనే విషయాన్ని మనం గమనించగలం. ఈ దినాన్ని మనం వినబోతున్న సందేశం నిరుత్సాహాన్ని జయించడం ఎలా. ప్రియులారా, అక్కడ ఆ గోడను నిర్మిస్తున్న వారు చాలా నిరుత్సాహానికి గురైన సంగతి అక్కడ మనం చూస్తాం. అక్కడ ఆ పనిలో వాళ్ళు నిరుత్సాహానికి గురవడం మాత్రమే కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో అనేకమైన రీతులుగా నిరుత్సాహానికి గురవుతున్న అనుభవాలు మన జీవితాల్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనేక రకములైన నిరుత్సాహాలు. ఆ నిరుత్సాహం ఏ కారణంగానైనా కావచ్చు. ఆ నిరుత్సాహంలో ఇక నేను తలపెట్టిన కార్యం పూర్తి కాలేదేమో అనిపించేంతగా కృంగిపోయే స్థితిగతులు, లేక నేను చేస్తున్న ప్రయత్నం సఫలం కాదేమో అని నిరుత్సాహపడిపోయే స్థితిగతులు. అంత మాత్రమే కాదు, మన ఆధ్యాత్మిక జీవితాల్లో జీవించాలి అనుకుంటున్న స్థితిలో జీవించలేకపోతున్నాను, ఇక అలాగూ వాక్యం చెబుతున్నట్లుగా, వాక్యం నాతో మాట్లాడుతున్నట్లుగా ఇక నేను జీవించలేనేమో అనుకుంటున్న సంగతులు, అలాగూ అనేక రకములైన నిరుత్సాహ స్థితిగతులకు మన జీవితాల్లో గురవుతున్న అనుభవాలు ఆయా సమయాల్లో మన జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి. అలాంటి సందర్భంలో ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నిరుత్సాహాన్ని జయించుట ఎలా? అసలు ఈ నెహెమ్యాకు, ఆ నెహెమ్యా నాయకత్వంలో ఆ ప్రాకారములు నిర్మిస్తున్న ప్రజలకు నిరుత్సాహం కలగడానికి కారణాలు మొట్టమొదటిగా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ నిరుత్సాహానికి కలగడానికి కారణాలు త్వరగా మీ ముందుంచబోతున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్రూడ్ ఓవర్ the reasons of this discouragement, but I want to present to you today how to overcome such discouragement. ఈ నిరుత్సాహానికి కారణాల గురించి ఎక్కువ సమయం వెచ్చించకుండా ఆ నిరుత్సాహాన్ని జయించుట కొరకు ఎలాంటి కార్యాలు మనం జరిగించాలి అనే విషయాన్ని మీ ముందు ఎక్కువ సమయం ధ్యానించాలని ఆశపడుతున్నా. నిరుత్సాహానికి కారణాలు ఇక్కడ మనం ఈ 4వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చూసినట్లయితే చదువుతున్నాను. మేము గోడ కొట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండిన వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా
వారి రాతి గోడ పడిపోవును అనెను. ఇక్కడ గమనించాలి, మొట్టమొదటిగా ఈ నిరుత్సాహానికి బాహ్య కారణాలు ఉన్నాయి. అంటే బయట నుంచి వారికి వస్తున్న నిరుత్సాహం. ఈ బాహ్య కారణాల్లో మొట్టమొదటి 3 వచనాల్లో ఈ సన్బల్లటు అనేవాడు, అతని అనుచరులు ఈ యూదులను, అక్కడ పనిచేస్తున్న వారిని అపహాస్యం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో కనిపిస్తోంది. అపహాస్యం ఇది చాలా నిరుత్సాహానికి గురి చేసే కారణం. ఇతరులు మనలను హేళన చేయడం, అపహాస్యం చేయడం, విమర్శించడం, మన ఎడల హేళనగా మాట్లాడడం, అలాంటి స్థితిగతులు ఇక్కడ దేవుని వాక్యంలో ఈ నెహెమ్యాకు సహాయం చేస్తున్న ప్రజల గురించి మనం చూస్తున్నాం. అలాంటి అపహేళనకు గురైన పరిస్థితి దేవుని వాక్యంలో కనిపిస్తుంది. ప్రియులారా, మనం ఆయా కార్యాలు చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని కొరకు కార్యాలు చేస్తున్నా, లేక మన బాధ్యతలు నిర్వర్తించుట కొరకు, మన కుటుంబంలో కార్యాలు నిర్వర్తించుట కొరకు ఆయా కార్యాలు చేస్తున్నప్పుడు, ఆయా సమయాల్లో మనం కూడా హేళనకు గురవుతున్న సంగతులు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. అలాంటి అపహాస్యానికే ఈ ప్రజలు గురవుతున్నారు. బైబిల్లో చాలా సందర్భాల్లో చాలామంది ఎలాంటి అపహాస్యానికి గురైన భక్తుల జీవితాలు మనకు కనిపిస్తాయి. ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, సౌలు రాజుగా ఉన్నప్పుడు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు గొలియాతు చాలా ఇశ్రాయేలు ప్రజలను అపహాస్యం చేశాడు, ఇశ్రాయేలు సైన్యాన్ని అపహాస్యం చేశాడు. అలాగే దావీదు యుద్ధానికి వెళుతుంటే దావీదును అపహాస్యం చేశాడు. దావీదు బాలుడిగా ఉండి యుద్ధానికి వెళుతుంటే ఆ దావీదు కేవలం ఒక చేతి కర్రతో మాత్రమే, అలాగే వడిసెల పట్టుకుని యుద్ధానికి వెళుతుంటే, కర్ర పట్టుకొని వచ్చుచున్నవే నేను కుక్కపిల్లనా అని దావీదును హేళనగా మాట్లాడిన సంగతి ఆ వాక్యంలో మనం చూడగలం. అలాగే అపోస్తలులు హేళనకు గురయ్యారు. అపోస్తల కార్యముల గ్రంథంలో అక్కడ వారు 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు దినాన్ని వారు పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడుతుంటే, ఆ పట్టణంలో ప్రజలందరూ వీరు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిన సంగతి మనకు వాక్యంలో గోచరిస్తుంది. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం చూస్తే అక్కడ ఈ అపోస్తులు పౌలు నాయకత్వంలో అక్కడ మృతుల పునరుద్ధానాన్ని గురించి బోధిస్తుంటే అక్కడ కూడా వారిని అపహాస్యం చేసిన సంగతి, అపోస్తులు అపహాస్యానికి గురయ్యారు. అపోస్తులను అపహాస్యం చేసిన సంగతులు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువును కూడా అపహాస్యం చేశారు. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు దేవాలయము పడగొట్టబడితే 3 దినాల్లో తిరిగి కట్టిస్తానని చెప్పిన వాడు ఆ సిలువ నుంచి దిగిరాలేడా అని అపహాస్యం చేసిన సంగతులు సువార్తలలో మనకు కనిపిస్తాయి. ఇలాగూ అపహాస్యం అనేది ప్రతి జీవితంలోనూ ఏదో సమయంలో జరుగుతుంది. అపహాస్యానికి గురవుతూనే ఉంటాం. అలాంటి అపహాస్యం వీరికి ఎదురైన సంగతిలో నిరుత్సాహపడిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే అదే అధ్యాయము 8వ వచనం అలాగే 11వ వచనం చూస్తే ఈ నెహెమ్యాకు ఆయన అనుచరులకు వ్యతిరేకంగా చేస్తున్న వారు 8వ వచనంలో మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, అలాగే 11వ వచనంలో మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదామని. ఈ 2 వచనాల్లో మరొక నిరుత్సాహ కారణం, వీళ్ళు ఆటంకపరచాలనుకున్నారు పనిని. అపహాస్యం చేసి విడిచిపెడితే ఒక విషయం, కానీ అపహాస్యం చేయడం మాత్రమే కాకుండా పనిని ఆటంకపరచాలని గమనించాలి. ఒక విధంగా మానసికంగా కృంగుబాటు కలుగు చేస్తున్నారు. మరొక విషయం, ప్రత్యక్షంగా పనిని ఆటంకపరచాలని వాళ్ళు చేస్తున్న కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, భక్తుల జీవితాల్లో బైబిల్లో చాలామంది భక్తుల జీవితాలు ఉదాహరణగా చెప్పగలను. అనేకమైన ఆటంకాలు ఆయా భక్తులు చేస్తున్న కార్యాల్లో ఎదురు కావడం మనం గమనించగలం.
ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న ఉదాహరణలలోనే అపోస్తులు దేవుని పరిచర్య చేయడానికి పూనుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు మరణించి పునరుద్ధానుడై ఆరోహణుడైన తరువాత ఆయన పనిని చేయడానికి పూనుకున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం అంతటిలో కూడా అనేక పర్యాయములు వారు ఆటంకపరచబడిన సంగతులు మనకు తెలుసు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించడంతో ఆ పరిచర్య ప్రారంభమైంది. 4వ అధ్యాయంలోనే ఆటంకం ప్రారంభమైపోయింది. అక్కడి నుంచి ఆటంకములే. ఆటంకములు అలా కొనసాగుతూనే వెళ్ళాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయనకు ఎన్నో ఆటంకాలు, కుటుంబంలోనే ఆటంకాలు కలిగాయి. కుటుంబం వారే ఆయనను విమర్శించిన సంగతి దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ ఆటంకాలు అపోస్తులు ఎన్నో ఆటంకాలు వాళ్ళు ఎదుర్కొని ఆ అపోస్తుల కార్యముల గ్రంథంలో దేవుని వాక్యం ప్రకటించగా, ఆటంకాలన్నిటినీ ఎదుర్కొంటూనే ఆ దేవుని వాక్యం ప్రకటించగా, అపోస్తుల కార్యముల గ్రంథంలో చివరి అధ్యాయంలో చివరి వచనం చూస్తే చాలా అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన సంగతులు బోధించుచుండెను. అక్కడ పౌలును గురించి ఆటంకములు కలిగినప్పటికీ కూడా ఆటంకములన్నింటినీ జయించి దేవుని వాక్యము ప్రకటిస్తూ వెళ్ళిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రియులారా, బాహ్య కారణాలు అపహాస్యం చేయబడ్డరు, ఆటంకాలకు గురయ్యారు. ఇక రెండవదిగా అంతర్గత కారణాలు, అంటే బాహ్యం నుంచి వెలుపల నుంచి వచ్చిన నిరుత్సాహమే కాకుండా, వెలుపల నుంచి వచ్చిన కారణాల వల్ల జరిగిన నిరుత్సాహమే కాకుండా అంతర్గత కారణాలు కూడా ఉన్నాయి. అంటే వారికే అంతర్గతంగా బలహీనపడిపోవడానికి, నిరుత్సాహానికి గురి కావడానికి కొన్ని కారణాలు. ఈ నెహెమ్యా 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఆ 10వ వచనం ఇలా మాట్లాడుతుంది. అప్పుడు యోధా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేము అని చెప్పగా యోధా ప్రజలే నెహెమ్యా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటలు. ఒకటి, అక్కడ 10వ వచనంలో మొట్టమొదటిగా అలసటకు గురయ్యారు, మా బలము తగ్గిపోయింది అన్నారు. యోధా ప్రజలే నెహెమ్యా దగ్గరికి వచ్చి, ఏ ప్రజలైతే ఆ గోడను కట్టడానికి, ప్రాకారములు కట్టడానికి పూనుకున్నారో ఆ ప్రజలే మా బలము తగ్గిపోయింది అన్నారు. రెండవదిగా చెత్త విస్తారమైపోయింది అన్నారు. అంటే అంతకుముందు ఆ ప్రాకారము కోల్చబడినప్పుడు ఆ చెత్త, ఆ డెబ్రిస్ ఎలా అప్పుడు కోల్చబడినప్పుడు ఆ చెత్త ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. అదంతా నిర్మూలన చేయాలి, ఆ చెత్తనంతటిని క్లియర్ చేయాలి. చెత్త విస్తారము. మొదట అలసటకు గురయ్యారు, బలము తగ్గిపోయిందన్నారు. రెండవది ఆశాభంగం, ఇంత చెత్తను మేము ఎత్తలేము, ఈ చెత్తను మేము క్లియర్ చేయలేము, ఆశాభంగం. మూడవదిగా మేము గోడను కట్టలేము అని చెప్పారట. మూడవదిగా అధైర్యం, ధైర్యాన్ని కోల్పోయారు, అలసటకు గురయ్యారు, ఆశాభంగానికి గురయ్యారు, అధైర్యానికి గురయ్యారు. ఇది అంతర్గత కారణాలు, వారికే నిరుత్సాహం కలిగే కారణాలు. పిల్లల కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు. బాహ్య కారణాలు ఉన్నాయి, అంతర్గత కారణాలు ఉన్నాయి. బాహ్య కారణాలు అపహాస్యం, ఆటంకం. అంతర్గత కారణాలు అలసట, ఆశాభంగం, అధైర్యం. ఏదేమైనప్పటికీ చాలా నిరుత్సాహానికి గురైన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాంటి నిరుత్సాహానికి గురైన వారిని, ఆ నిరుత్సాహాన్ని జయించడం ఎలా అనే విషయాన్ని ఇప్పుడు మనం దేవుని వాక్యంలో గమనించబోతున్నాం. మన జీవితాల్లో కూడా ఒకవేళ మీరు ఈ వాక్యం వింటూ ఉన్న స్థితిలోనే ఏదైనా నిరుత్సాహం మీ జీవితంలో ఉంటే, మీ ప్రయత్నాల్లో నిరుత్సాహం, మీ స్థితిగతుల్లో నిరుత్సాహం, ఏ విషయంలో నిరుత్సాహం ఉన్నా ఆ నిరుత్సాహాన్ని జయించడానికి కొన్ని విషయాలు ఇక్కడ నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడగలం. నిరుత్సాహాన్ని జయించడం ఎలా? ఈ 4వ అధ్యాయము 13వ వచనంలో మొట్టమొదటిగా, అందు నిమిత్తము
గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని. గమనించాలి, నెహెమ్యా అంతవరకు గోడను కట్టడానికి ఆ ప్రాకారములు నిర్మించే వారిని మాత్రమే నియమించాడు. ఆ 12వ వచనంలో కూడా చూస్తే ఏమనుందంటే, 12వ వచనంలో మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, అంటే అక్కడక్కడ యూదులు ఇక్కడ కొంతమంది గోడ కట్టడానికి పూనుకున్నారు. మరి కొంత దూరం అయిన తర్వాత అక్కడ కొంతమంది గోడ కట్టడానికి, మరి కొంత దూరం అయిన తర్వాత అక్కడ కొంతమంది గోడ కట్టడానికి, ఈ ప్రాకారములు కట్టడానికి అక్కడక్కడ కొంతమందిని అలా నియమించి ఆ ప్రాకారములు కట్టడానికి ఏర్పాటు చేస్తే, ఎక్కడ ప్రాకారములు నిర్మించడానికి అక్కడ గుంపు ఉన్నా అక్కడ ఆ ప్రజలకు వ్యతిరేకంగా, ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడ కొంతమంది, అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా అక్కడ కొంతమంది, మరి ఒక చోట ప్రజలకు వ్యతిరేకంగా అక్కడ కొంతమంది, వారికి వ్యతిరేకంగా కొంతమంది లేచి 12వ వచనంలో అంటారు, మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా, అప్పుడు నెహెమ్యా చేసిన పని ఏమిటంటే, అందునిమిత్తము గోడ వెనుక అందునిమిత్తము, ఎందుకంటే వాళ్ళు అలాగూ సహాయము కొరకు అర్థించిన స్థితిని బట్టి అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలిపితిని. ఇప్పుడు ఇంతకుముందు కంప్లైంట్ రానంత వరకు, ఇదిగో మా శత్రువులు ఎక్కడ పని చేస్తున్న వారిని అక్కడే శత్రువులు ఆటంకపరుస్తున్నారు అనే ఆ కంప్లైంట్ యూదుల దగ్గర నుంచి రానంత వరకు ఈ పని చేయలేదు. కానీ ఇప్పుడు ప్రణాళిక మారుస్తున్నాడు. నెహెమయా వాస్ చేంజింగ్ ద ప్లాన్. అంతకుముందు ప్రణాళిక ఒకటైతే ఇప్పుడు ప్రణాళిక మారుస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, మనము ఒక ప్రయత్నంలో నిరుత్సాహం ఎదురవుతుంటే మనం చేయవలసిన కార్యాల్లో ఒకానొక కార్యం, దేవుని వాక్యం సూచిస్తున్న కార్యం ఏమిటంటే, మన ప్రయత్నాలు అన్నప్పుడు కేవలం ఈ లోక సంబంధమైన విషయాల్లో మాత్రమే కాదు, దేవుని కొరకు బ్రతకడానికి, అలాగే దేవుని కొరకు పని చేయడానికి. ఒకవేళ ఏదైనా నిరుత్సాహం ఎదురవుతుంటే ఆ నిరుత్సాహ స్థితిలో మనం నేర్చుకునే ఒకానొక నియమము ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే, మన ప్రణాళికలు మార్చుకొనుట. ప్రణాళికలు మార్చుకోవడం చాలా అవసరం ప్రియులారా గమనించాలి. నిరుత్సాహం ఎదురవుతున్నా, లేక విఫలతకు గురైపోతున్నా, ఇంకా కృంగిపోతున్నా, అలా కృంగిపోతున్న సమయాల్లో ఆలోచించవలసింది ఏమిటంటే, కెన్ వై చేంజ్ అవర్ ప్లాన్స్? మన ప్రణాళికలు మనం మార్చుకోనగలమా? యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ ప్రజలు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. అంతకుముందు 6వ అధ్యాయంలో చాలా గొప్ప బలమైన పట్టణం యెరికో పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు, దేవుడు జయమిచ్చాడు. 7వ అధ్యాయంలో చాలా చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అయితే అక్కడ ఆ హాయి పట్టణం మీద ఏ కారణం చేత ఓడిపోయినా అక్కడ ఇశ్రాయేలీలు చిన్న పట్టణమే కానీ హాయి పట్టణంలో పరాజయాన్ని చూశారు. ఆ తర్వాత మరలా దేవుడు యెహోషువతో మాట్లాడి మరలా ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు రెండవసారి ఆ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో, ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అంతకుముందు హాయి మీదకి చాలా సునాయాసంగా జయించగలమని వెళ్ళారు. అయితే హాయి పట్టణం మీద యుద్ధంలో అపజయం పొందారు. ఇప్పుడు ప్రణాళిక మార్చి ఆ యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో 10వ వచనం నుండి ఆ తర్వాత వచనాలన్నీ చదివితే ఎంతో ఒక విభిన్నమైన ప్రణాళికతో ఆ హాయి పట్టణం మీదకి యెహోషువ యుద్ధానికి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. హీ చేంజ్ హిస్ ప్లాన్. కొన్నిసార్లు మన ప్రణాళికలు మార్చుకొనుట ద్వారా మనం మరలా ప్రోత్సాహం పొందుకుంటాం, మరలా పురికొల్పబడతాం, మరలా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో పాల్గొనగలుగుతాం, మన పనుల్లో మనం పాల్గొనగలుగుతాం, మనం సఫలత వైపు ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. ప్రణాళికలు మార్చుకొనుట.
ఇక్కడ నెహెమ్యా దగ్గరికి ఆ ప్రజలు వచ్చారు. ఆ ప్రజలు వచ్చి, మేము ఎక్కడ పని చేస్తున్నామో పని చేస్తున్న ప్రతి చోట మా శత్రువులు మమ్మల్ని ఆటంకపరుస్తున్నారు అని చెప్పినప్పుడు, ఆ శత్రువులు వారి దగ్గరికి రాకుండా వారు పని చేస్తుండగా ఆ పని చేస్తున్న ప్రతి చోట అక్కడ కొంతమందిని వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నేను వారి దగ్గర నిలిపి తిని అని నెహెమ్యా చెప్తున్నాడు. హీ చేంజ్డ్ హిస్ ప్లాన్. ప్రణాళికలు మార్చుకోవడం చాలా అవసరం. వీళ్ళు చాలా సహాయం కావాలి నెహెమ్యా మాకు, ఎక్కడికక్కడే శత్రువులు ఆటంకపరుస్తున్నారు అన్నప్పుడు గమనించాలి. మీరు ఏదైనా సరే ఆ ఆటంకాలన్నీ మీరే చూసుకుని మీరే మీరే ఎలాగైనా ప్రాకారములు నిర్మించాలి అని చెప్పలేదు. నాయకుడిగా నెహెమ్యా చేయవలసిన పనిని నాయకుడిగా ఆయన చేస్తున్నాడు. ఒక నియమం ఉంది. A leader should have compassion in his heart and compass in his mind. A leader should have compassion in his heart and compass in his mind. తన హృదయంలో కనికరమ కలిగిన వాడిగా, తన మనసులో ఒక గొప్ప దిక్సూచి కలిగిన వాడిగా నాయకుడు ఉండాలి. అలాంటి స్థితి నెహెమ్యాలో చూస్తున్నాం. అలాగే యెహోషువ కూడా ఒక ప్రణాళికతో వెళ్ళాడు. అక్కడ విఫలత ఎదురైనప్పుడు తన ప్రణాళికను మార్చుకొని అక్కడ యుద్ధానికి వెళ్తున్న సంగతి దేవుని వాక్యంలో చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ పౌలు అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని. 2 పారాడాక్సికల్ వర్డ్స్ మనం చూస్తాం. 2 విభిన్నమైన మాటలు చూస్తాం. 1 లాభము, 2 నష్టం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, అంతకుముందు పౌలు తన ఆలోచన ప్రకారంగా ఆ అనుభవాలన్నీ చాలా లాభకరములైన అనుభవాలు అనుకున్నాడు. పరిసయ్యుడిగా ఉండడం, ధర్మశాస్త్రం విషయంలో నిందారహితుడిగా ఉండడం, సంఘమును హింసించడం, ఇవన్నీ కూడా తనకు లాభకరములైన విషయాలు అనుకున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలోనే 5వ వచనానికి వెళ్ళి చదివితే ఏవేవి లాభకరములు అనుకున్నాడో అవన్నీ అక్కడ ఒక లిస్ట్ లాగా ఎన్యూమరేట్ చేయబడింది. అక్కడ ఒక జాబితా అక్కడ ఉంటుంది. అలాగూ ఆ జాబితాను చూస్తే అవన్నీ లాభకరములు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు చేత పట్టబడ్డాడో ఇప్పుడు ప్రణాళిక మార్చుకుంటున్నాడు. అంతకుముందు జీవితంలో ఆ ప్రణాళిక సఫలత వైపు విజయవంతంగా ఉండడానికి సహాయపడుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రణాళిక మార్చుకుంటున్నాడు. ప్రియులారా గమనించాలి, మన సఫలత కోసం దేవుని కొరకు బ్రతకడం. ఇక్కడ గమనించాలి, ఈ ఫిలిప్పీ పత్రికలో పౌలు విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏదో ఒక యుద్ధాన్ని జయించడానికో, ఒక రాజ్యాన్ని పట్టుకోవడానికో, లేకపోతే ఒక గొప్ప స్థితిని పొందుకోవడానికో కాదు. దేవుని కోసం బ్రతకడంలో ప్రణాళిక మార్చుకుంటున్నాడు. అంతకుముందు విషయాల్లో మతాశక్తి కలిగిన వాడుగా, అప్పుడు కూడా ఆ విషయంలోనే ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అంతవరకు తాను అవలంబించిన ఆ మతాశక్తి ఆశీర్వాదకరమైంది కాదు అని ఎప్పుడైతే గమనించాడో ఇప్పుడు ప్రణాళిక మార్చుకుంటున్నాడు. ప్రియులారా గమనించాలి, మనం నిరాశకు లేక నిరుత్సాహానికి గురవుతున్న సమయాల్లో, ఆయా సమయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రణాళికలు మార్చుకొనుట అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. అలాంటి నియమాన్ని మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రణాళికలు మార్చుకొనుట. ఆ తర్వాత మరలా నెహెమ్యా గ్రంథము 16వ అధ్యాయం చూసినట్లయితే, 4వ అధ్యాయమే 16వ వచనం చూసినట్లయితే ఆ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయించు వచ్చిరి, సగము మంది ఈటెలను, బల్లెములను, విండ్లను, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచిరి. గమనించాలి, ఒకటి ప్రణాళికలు మార్చుకొనుట, రెండవది ప్రాధాన్యతలు మార్చుకొనుట. అంతకుముందు నెహెమ్యా ప్రాధాన్యతలు వేరు, ఇప్పుడు తన ప్రాధాన్యతలు మార్చుకుంటున్నాడు నెహెమ్యా. చేంజింగ్ ప్రయారిటీస్, చేంజింగ్ ప్లాన్స్ ఈజ్ వన్ థింగ్ అండ్ చేంజింగ్ ప్రయారిటీస్ ఈజ్ అనదర్ థింగ్. మన ప్రాధాన్యతలు మార్చుకోవడం, మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం? అంతకుముందు వరకు నిర్మాణమే ప్రాధాన్యం, అంతకుముందు వరకు
పనివారు ఆ పనిలో లీనమై ఉండడమే ప్రధానం. కానీ ఇప్పుడు ప్రాధాన్యత మార్చుకుంటున్నాడు. కొంతమందిని పోరాటం కొరకు, కొంతమందిని నిర్మించుట కొరకు ఏర్పాటు చేసిన సంగతి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రాధాన్యతను మార్చుకుంటున్న విషయం. ప్రియులారా, మనం విఫలతకు గురవుతున్న స్థితిలో, లేక నిరుత్సాహానికి గురవుతున్న స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో మనం గమనించవలసింది ఏంటంటే, ఆ కృంగుబాటులో ఇంకా ఇంకా కృంగిపోయే స్థితి కాకుండా దేవుని సన్నిధిలో మన హృదయాలు నిలిపి, మన జీవితాలు దేవుని సన్నిధిలో నిలిపి, దేవుని మీద మన దృష్టిని కేంద్రీకరించి మన ప్రాధాన్యతను మార్చుకునే స్థితిలోనికి మనం నడిపించబడాలి. దేవుని వాక్యంలో ఇదొక అద్భుతమైన నియమం, ప్రాధాన్యతలు మార్చుకొనుట, చేంజింగ్ యువర్ ప్రయారిటీస్. హగ్గయి గ్రంథంలో ఇంచుమించుగా ఈ సమయంలోనే యూదులు ఆ చెరలో నుంచి విడిపించబడి యెరూషలేము పట్టణంలోనికి వచ్చిన సందర్భంలోనే అక్కడికి చాలామంది యూదులు అక్కడికి వచ్చిన తరువాత అక్కడ యెరూషలేము పట్టణంలో మందిరానికి పునాదులు వేయబడ్డాయి. మందిరానికి పునాదులు వేయబడిన తర్వాత పునాదులలోనే మందిరం నిర్మాణం ఆగిపోయింది. ఎజ్రా గ్రంథంలో ఆ విషయాలు మనం గమనించగలం. ఇంచుమించుగా 16 నుండి 18 సంవత్సరాలు ఆ మందిర నిర్మాణం ఆ పునాదుల దగ్గరే నిలిచిపోయింది. ఆ పునాదుల దగ్గరే ఆ మందిర నిర్మాణం నిలిచిపోయినప్పటికీ కూడా యూదులు ఏమాత్రం కూడా ఆ మందిరం కోసం ఆలోచన లేని వారై ఉండగా దేవుడు హగ్గయి గ్రంథంలో దాని గురించి మాట్లాడాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము, హగ్గయి ప్రవక్త ద్వారా ఆ యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని వారికి దేవుడు బోధ చేస్తున్నాడు. పరిశీలన చేసుకోండి, మీ గురించి మీరు. మీ ప్రాధాన్యత అంతా కూడా మీ విలాసవంతమైన జీవితం మీదే ఉంది. దేవుని మందిరము శిథిలమైపోయి ఉండగా, దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేస్తున్నారు. దేవుని ఉద్దేశం అలాంటి సరంబి వేసిన ఇళ్లలో వాళ్ళు ఉండవద్దని కాదు. కానీ ఒక ప్రక్క దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీ ప్రాధాన్యత ఏమిటి అంటే మీ జీవితాలు, మీ విలాసాలు. అంతేగాని దేవుని గురించి కానీ దేవుని మందిరం గురించి కానీ లక్ష్య పెట్టే స్థితి మీ జీవితంలో లేదు. వారి ప్రాధాన్యతలను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. మీ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి అని దేవుడు ఆలోచన చేయమంటున్నాడు. హగ్గయి గ్రంథం 2 అధ్యాయాలు ఉంటాయి. ఆ 2 అధ్యాయాల్లో ఆలోచించుకొనుడి అనే మాట 5 సార్లు దేవుడు ఆ ప్రజలతో మాట్లాడాడు. యు నీడ్ టు థింక్ అబౌట్ యువర్ లైఫ్స్. మీ జీవితాల కోసం మీరు ఆలోచన చేయాలి. యు నీడ్ టు థింక్ అబౌట్ యువర్ ప్రయారిటీస్. మీ ప్రాధాన్యత విలువలను గురించి మీరు ఆలోచన చేయాలి. ఈ దినాన్ని ప్రియులారా గమనించాలి. ఒకవేళ మనం ఏ విధమైన నిరుత్సాహానికి గురవుతున్నా మన ప్రాధాన్యతలను మార్చుకునే దిశలో మనము మన దృష్టిని కేంద్రీకరించాలి. మన దృష్టిని మన ప్రాధాన్యతల మీద నిలిపి, వాట్ ఆర్ మై ప్రయారిటీస్ అండ్ ఇన్ వాట్ వే ఐ కెన్ చేంజ్ మై ప్రయారిటీస్ అని ఆలోచన చేయగలగాలి. ఒకవేళ మన ప్రయారిటీస్లో, మన ప్రాధాన్యతలలో ఏదైనా లోపం ఉంటే ఆ ప్రాధాన్యతలను మార్చుకునే స్థితిలోనికి మనం నడిపించబడాలి. ఇశ్రాయేలు దేశంలో ఆహాబు రాజుగా ఉన్నప్పుడు భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు స్థితిలో ఏలియాను దేవుడు కొంతకాలం కేరీతు వాగు దగ్గరుంచి కాకులతో ఆహారం ఆయనకు పంపించి పోషించాడు. ఆ తర్వాత కేరీతు వాగు ఎండిపోయింది. ఆ తరువాత ఏలియాను దేవుడు సారెపతు అనే ఊరిలోనికి ఒక విధవరాలి దగ్గరికి పంపించాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉన్న గ్రామంలో ఆయన ప్రవేశిస్తుండగానే ఆమె ఆ పొలములో పొలలేరుకుంటూ కనిపించింది. అప్పుడు ఆయన, నాకు మంచినీళ్ళు కావాలమ్మా అని అడిగాడు. ఆమె వెళ్ళి నీళ్లు తేబోతూ ఉండగా, అలాగే నాకు ఒక అప్పం కూడా తీసుకుని రమ్మా అంటే ఆమె చెప్పింది, నిజంగా దేశమంతా కరువు ఉన్నది కనుక ఆమె కూడా చాలా ఇబ్బందిలో ఉన్నది. ఆమె చెప్పింది ఆ సేవకునికి, అయ్యా, నా తొట్టులో కొంచెము మాత్రమే పట్టెడు మాత్రమే పిండి ఉంది, నా బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉంది,
దానితో నా కొరకు, నా కుమారుని కొరకు ఈరోజు మాత్రమే ఆహారం చేసుకుంటే ఆ తర్వాత మేము చనిపోవలసిందే అని చెప్పినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు ఆ భక్తుడు ఏలియా. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే నీ దగ్గర ఏముందో అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము అన్నాడు. మొదట నాకు ఒక అప్పం మొదట అనే మాటలో ప్రాధాన్యత. ఇంతవరకు అమ్మా నీవు నీ ఆహారం గురించి, నీ బిడ్డ గురించి, దాని గురించి ఆలోచన చేస్తావు. నీ ప్రాధాన్యత మార్చినట్లయితే నీవును నీ బిడ్డ అప్పములు చేసుకుని అంతకుముందు వరకు ఒకవేళ ఒక అప్పం గురించి ఆలోచించింది మా తల్లి, కానీ నీవును నీ బిడ్డ అప్పములు చేసుకుని తినగలుగుతారని అక్కడ భక్తుడు ఆమెతో మాట్లాడిన సంగతి. ప్రాధాన్యతలు మార్చుకునే విషయం. యేసుక్రీస్తు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేస్తూ చెప్పాడు, మొదట మీరు దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని అవసరతల కోసం మీరు ప్రాధాన్యతలు నిలుపుతున్నారు కదా. ప్రాధాన్యతలు మార్చండి. మొదట దేవుని రాజ్యాన్ని, మొదట అవసరతల కోసం ఆలోచించకండి, మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి, దేవుని నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రియులారా, ఈ దినాన్ని ఒకవేళ నిరుత్సాహానికి గురవుతుంటే, కృంగిపోయిన స్థితిలో మనం ఉంటే, లేద్దాం అక్కడి నుంచి మన ప్రాధాన్యతలు మార్చుకునే దిశలో ప్రయాణం చేద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రణాళికలు మార్చుకోవడం, ప్రాధాన్యతలు మార్చుకోవడం. తర్వాత నెహెమ్యా 4వ అధ్యాయము 14వ వచనంలో, అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. ఇప్పుడు నెహెమ్యా వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ ఆ ప్రజలు ప్రోత్సాహం పొందుకోవాలి. ప్రోత్సాహం పొందుకుంటున్నారు. 1 ప్రణాళికలు మార్చుకోనమన్నాడు, 2 ప్రాధాన్యతలు మార్చుకోమన్నాడు, 3వది ప్రోత్సాహం పొందుకోవాలి. ఆ ప్రోత్సాహం కూడా ఎక్కడి నుంచి పొందుకోవాలి అన్నాడంటే, దేవునిని, ఆయన లక్షణాలని జ్ఞాపకం చేసుకుని దేవుని నుండి, ఆయన లక్షణాల నుండి ప్రోత్సాహం పొందుకోవాలి. ప్రియులారా గమనించాలి, నీ దేవుడు ఎంత ఘనమైన వాడో నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇఫ్ యు డూ నో హౌ గ్రేట్ యువర్ గాడ్ ఈస్, యూ కెన్ గెట్ మోటివేటెడ్, యూ కెన్ గెట్ ఎన్కరేజ్డ్. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ అంటున్నాడు, మహాఘనుడు భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మీరు ప్రోత్సహించబడతారు. చెత్తను చూడొద్దు, దేవుణ్ణి చూడండి. చెత్తను చూసినంతకాలం మీరు ఇంకా కుంగిపోతారు. డోంట్ గేజ్ ఎట్ దట్ రబిష్, గేజ్ ఎట్ యువర్ గాడ్. మీ దేవుణ్ణి చూడండి. ఆయన ఎంత ఘనమైన వాడో, ఆయనంత మహాఘనుడో, ఆయనంత సర్వశక్తి సంపన్నుడో. మీరు అడిగిన వాటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఇవ్వడానికి ఎంత శక్తి కలిగిన వాడో. యు జస్ట్ గేజ్ ఎట్ హిమ్. ఆయన వైపు చూడు. నీవు ఆయన వైపు చూస్తే నీ నిరుత్సాహం నుంచి నీవు పైకి లేపబడతావు. అక్కడ నెహెమ్యా ప్రోత్సాహం ఆ యూదుల శక్తిని బట్టో, లేకపోతే నేను ఇంత నాయకుడున్నానని ఆయన నాయకత్వాన్ని బట్టో ప్రోత్సహించడం లేదు. మీ దేవునిని బట్టి ప్రోత్సహించబడండి. యు నీడ్ టు బి మోటివేటెడ్, యు నీడ్ టు బి ఎన్కరేజ్డ్ ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ గాడ్. దేవుని గురించి నీవు ఎరుగుట అనే స్థితిని బట్టి నీవు ప్రోత్సహించబడాలి. నేను దేవునిని ఎంతగా ఎరుగుదునో అంతగా దేవుని నుంచి నేను ప్రోత్సహించబడగలను. ఈ దినాన్ని దేవుని ఎరుగుటను బట్టి, దేవుని గురించి నీవు మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి, ఆయన ఎంత మహాఘనుడో, ఆయన ఎంత సర్వశక్తి సంపన్నుడో, ఆయన ఎంత గొప్ప కార్యాలు అనేక జీవితాల్లో చేశాడో, నీ జీవితంలో కూడా అనేక సార్లు చేశాడో, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రోత్సహించబడతావు. అలాంటి ప్రోత్సాహాన్ని పొందుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు అంటాడు 3వ అధ్యాయము 5వ వచనంలో, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకొనుటకు మా అంతటా మేమే సమర్థులము అని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. సచ్ ఎ స్పిరిచువల్ జైంట్. Paul was speaking these words.
ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దేవుని కొరకు. ఎంతమంది శిష్యులను తర్ఫీదు చేశాడో, ఎన్ని సంఘాలని కట్టాడో, ఎన్ని జీవితాలను ఆయన ద్వారా పురికొల్పబడ్డాయో. ఆయన జీవించిన దినాల్లోనే కాదు, ఈ 2000 సంవత్సరాల తరబడి సంఘము ఆయన ద్వారా, ఆయన బోధల ద్వారా, ఆయన జీవిత మాదిరి ద్వారా ఎన్ని జీవితాలు కట్టబడుతున్నాయో అలాంటి ఆయన మాట్లాడుతున్నాడు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ప్రియులారా గమనించాలి, ప్రోత్సాహం పొందుకోవాలి. దేన్ని బట్టి అంటే ఆయనను బట్టే. అందుకనే ఈ యూదులు ఆ చెర నుంచి విడిపించబడే సందర్భంలో దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడాడు. జకర్యా ప్రవక్త ద్వారా జెరుబ్బాబెలుతో మాట్లాడాడు. ఆ జెరుబ్బాబెలుతో మాట్లాడిన మాటలు జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంటాయి. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక అను జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఈ మాటలు గమనించాలి. జెరుబ్బాబెలు, ఈ నెహెమ్యా ఈ బబులోను చెర నుండి బయటకు వచ్చి ఈ ప్రాకారములు నిర్మించిన ప్రక్రియలో ఈ జెరుబ్బాబెలు, ఎజ్రా కూడా ఆ సమయాల్లోనే ఇంచుమించుగా వాళ్ళు కూడా వారి నాయకత్వంలో కొంతమంది జనులు, ఆ యోధా ప్రజలు అక్కడి నుంచి విడిపించబడి బయటకు వచ్చారు. అలాంటి జెరుబ్బాబెలు విడిపించబడుటలో ఆ కార్యం ఎలా జరుగుతుంది అంటున్నాడంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు. ఏ మానవుని శక్తి కాదు, ఏ మానవుని బలం కాదు, కానీ నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఈ దినాన్ని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిరుత్సాహానికి గురయ్యవా, కృంగిపోయిన స్థితిలో ఉన్నవా, ఏ ప్రయత్నమైనా ఫలించని స్థితిలో, ఒకవేళ నీరసించిపోతున్నావా, అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. శక్తి వలన కాదు, బలము వలన కాదు, నా ఆత్మ వలననే ఈ కార్యం జరగబోతుంది. ఒకవేళ నీ ఆటంకం ఎంత పెద్దదైనా, నీ ఆటంకము ఎంత గొప్ప పర్వతం లాంటిదైనా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు ఓ గొప్ప పర్వతమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఈ ప్రోత్సాహం దేవుడు నీకు కూడా తెలియచేస్తున్నాడు. నీ ముందున్న ఆటంకం ఎంత గొప్ప పర్వతం లాంటిదైనా, గొప్ప పర్వతమా, ఈ కుమారుని అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు, లేక ఈ కుమార్తెను అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శక్తి వలన, నీ బలం వలన కాదు, నా ఆత్మ వలననే ఈ కార్యం జరిగిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు స్వీకరించాలి. నిరుత్సాహమా, దేవుని నుండి, దేవుని లక్షణం నుండి ప్రోత్సాహం పొందుకో. ఈ దినాన్ని నా వలన ఏదైనా నేను చేయగలను అనుకుంటే నా భ్రమ మాత్రమే. ఒకవేళ నేను ఏదైనా చేయగలను అనుకుంటే నా దేవుని వలన మాత్రమే. పౌలు అదే చెప్పాడు, మా వలన నేనేది కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉంది. ఒకవేళ ఏదైనా చేయగలుగుతున్నామంటే దేవుని వలనే. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అంటాడు. నన్ను బలపరుచుచున్న క్రీస్తుని బట్టియే నేను సమస్తమును చేయగలను అని. నిజమే ప్రియులారా, మనము ఆయనను బట్టి, ఆయన లక్షణాలను బట్టి మాత్రమే కార్యాలు చేయగలం. ప్రోత్సహించబడదాం, ప్రోత్సాహం పొందుకున్నాం. మరొక నియమం ఈ 4వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో చివరిగా నెహెమ్యా చేస్తున్న పని ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, లేక ఆ నిరుత్సాహం ఎదురవుతున్నప్పుడు, ఆ ప్రజలందరూ నిరుత్సాహానికి గురవుతున్నప్పుడు నెహెమ్యా చేస్తున్న పని 4-5 వచనాలు చదువుతున్నాను. 4వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథము. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారైన వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండరు గనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపము తుడిచివేయకము. 9వ వచనం కూడా చదువుతున్నాను. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. ఇక్కడ మరొక నియమం ఏమిటంటే, నెహెమ్యా ఆ ప్రజలకు చూపిస్తున్న నియమం ప్రార్థన చేసుకోవడం. ఒకవేళ నిరుత్సాహానికి గురవుతుంటే ప్రణాళికలు మార్చుకొనుట, ప్రాధాన్యతలు మార్చుకొనుట, ప్రోత్సాహం పొందుకొనుట. దాంతోపాటు చివరిగా మరొక నీవు ప్రార్థన చేసుకొనుట. నెహెమ్యా ప్రణాళికలు మార్చి
ప్రాధాన్యతలు మార్చి ప్రోత్సాహం, తన మాటలుగా ప్రోత్సాహం ఇచ్చి విడిచిపెట్టడం లేదు. హీ వాజ్ క్రయింగ్ అవుట్ టు ద లార్డ్. దేవునికి మొర్ర పెడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన పరిస్థితులను మార్చి వేస్తుంది. ప్రియులారా, గమనించాలి. నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును. దేవుడు పరిస్థితులను మార్చగలడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఒక కార్యం కొరకై ఒక వ్యక్తిని స్వస్థత కోసం ఆ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, అపోస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అది వాళ్ళు చేయలేకపోయినప్పుడు ప్రభు ఏమని చెప్పాడంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలనే, ప్రార్థనే. నెహెమ్యాకు తెలుసు ప్రార్థన విలువేమిటో, ప్రార్థనలో ఎంత బలమున్నదో నెహెమ్యాకు తెలుసు. అసలు నెహెమ్యా ఆ బబులోను చెరలో ఉన్నప్పుడే, బబులోను చెరలో ఆయన ఇంకా రాజభవనంలో గిన్నెనందించేవాడుగా ఉన్నప్పుడే అక్కడ యెరూషలేము గురించి వర్తమానము తెచ్చిన వారు, యెరూషలేము ప్రాకారములు కోల్చబడి ఉన్నాయని, గుమ్మములు కాల్చబడి ఉన్నాయని, అక్కడ దుస్థితి ఎంత భయంకరంగా ఉందో వివరించి చెప్పినప్పుడు ఆ దుస్థితి విని ఎంతో భారము పొందిన వాడే నెహెమ్యా మొట్టమొదటిగా చేసిన పనే ప్రార్థన. మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా చాలా సుదీర్ఘమైన ప్రార్థన. ఆయన ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయించడు. గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థన చేయమని చెప్పిన వాడు మాత్రమే కాదు, ఆయన కూడా ప్రార్థన చేసిన వాడుగా నెహెమ్యా కనిపిస్తున్నాడు. ప్రార్థనాపరుడైన వాడు. ఆ తరువాత రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర అనుమతి కోరినప్పుడు, నీవేం కావలసి ఉన్నావో చెప్పమన్నప్పుడు రాజు హృదయము దేవుడు సున్నితమైన హృదయంగా చేయగలిగేటట్లుగా, నీకేం కావాలో చెప్పు నెహెమ్యా, నేను దాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వెంటనే రాజు అడిగిన వెంటనే రాజుకు సమాధానం చెప్పలేదు. అక్కడ ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయం 4వ వచనంలో, రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత ఏం కావాలో చెప్పాడట. మొట్టమొదట రాజు ఏం కావాలో చెప్పమంటే రాజుకు సమాధానం చెప్పకుండా ఆకాశముందున్న దేవునికి మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. ఇక్కడ 2 రకాల ప్రార్థన అనుభవాలు నెహెమ్యాలో కనిపిస్తున్నాయి. సుదీర్ఘంగా ప్రార్థన చేయగలడు. మొట్టమొదటి అధ్యాయం చూస్తే సుదీర్ఘమైన ప్రార్థన అనుభవం కలిగిన వాడు. అలాగే సమయాన్ని బట్టి మరి ఒక్క నిమిషం కూడా కాదు, మేబీ చాలా త్వరితగతిని దేవునికి విన్నపాన్ని తెలియచేయగలిగిన వాడు. అలాగే హీ నోస్ హౌ టు pray publicly and he knows how to pray privately. గమనించాలి, ఈ ప్రార్థన రాజు నీకేం కావాలో చెప్పవయ్యా అని అడిగినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఓ ప్రక్కకి వెళ్ళిపోయి ప్రార్థన కోసం మోకరించి చేసిన ప్రార్థన కాదు. he was offering that prayer from his attitude of prayer. ఆయన ప్రార్థన దృక్పథ స్థితి నుండి ఆయన ప్రార్థన దేవునికి తెలియచేసిన స్థితి. ప్రార్థన యాక్టివిటీగా చేయగలడు, ప్రార్థన యాటిట్యూడ్గా చేయగలడు, ప్రార్థన ఒక క్రియగా చేయగలడు, ప్రార్థన ఒక దృక్పథంగా చేయగలడు నెహెమ్యా. అలాంటి స్థితి ఈ 2 ప్రార్థన అనుభవాల్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా 4వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన నియమాన్ని ఆ ప్రజలకు చూపిస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ నిరుత్సాహానికి గురవుతుంటే 4 నియమాలు నెహెమ్యా ఆ అధ్యాయంలో మనకు చూపిస్తున్నాడు. 1, ప్రణాళికలు మార్చుకోవడం. ఒకవేళ ఈ దినాన్ని ఏ నిరుత్సాహానికి ఏ కృంగుబాటుకు నువ్వు గురైనా ప్రణాళికలు మార్చుకో. ప్రణాళికలు దేవుని చిత్తానుసారమైన ప్రణాళికలు మార్చుకో. ప్రణాళికలు మార్చుకోవడం అంటే ఈ లోకానుసారంగా మన ఇష్టమైనట్లుగా లేక దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రణాళికలు మార్చుకున్నట్టు కాదు. దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఏ ప్రణాళిక మార్చుకున్నా, ఏ ప్రణాళిక చేసినా ఈ ప్రణాళిక దేవుని వాక్యం ముందు నిలవబెడితే ఆ ప్రణాళిక దేవుని వాక్యం ముందు సరిపోతుందా? ఆలోచన చేద్దాం. అలాంటి ప్రణాళికలు చేసుకుందాం. ఒకవేళ మన ప్రణాళికలు విఫలానికి గురవుతుంటే ప్రణాళికలు మార్చుకుందాం, ప్రాధాన్యతలు మార్చుకుందాం, ప్రోత్సాహం పొందుకుందాం. ఎక్కడి నుంచి? దేవుని నుంచి పొందుకుందాం, దేవుని వాక్యాన్ని నుంచి పొందుకుందాం, దేవుని సన్నిధి నుంచి పొందుకుందాం, ప్రోత్సాహం పొందుకుందాం. అలాగే ప్రార్థన చేసుకుందాం. అలా చేసి దేవుని ఆశీర్వాదం పొందుదాం.
ఇక్కడ 4 నియమాలు చూపిస్తున్నారు. ఒకటి, ప్రణాళికలు మార్చుకొనుట, ప్రాధాన్యతలు మార్చుకొనుట, ప్రోత్సాహము పొందుకొనుట, ప్రార్థన చేసుకొనుట. ఆ మాటలు అక్కడ ఉంచిన స్థితి మీరు గమనిస్తే ఏది కూడా ఎవరో ఇస్తారని కాదు, మనమే చేయవలసిన పని. ప్రాధాన్యత, ప్రణాళికలు మార్చుకొనుట మనకు మనమే మార్చుకోవాలి. ప్రాధాన్యతలు మార్చుకొనుట మనకు మనమే, ప్రోత్సాహము పొందుకొనుట మనమే, దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. అలాగే ప్రార్థన చేసుకొనుట మనకు మనమే. ప్రియులారా, ఈ దినాన్ని ఎవరైనా వచ్చి, నెహెమ్యా వంటి నాయకులు వచ్చి నీకు సహాయపడి ప్రోత్సాహపరిస్తే దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నెహెమ్యా నేర్చుకున్నది తనకు తానుగానే. ఆ నెహెమ్యాకి నాయకులు ఎవరు లేరు. ఒకవేళ నెహెమ్యా నాయకుడిగా ఉన్నాడే కానీ నెహెమ్యా నడిపించడానికి దేవుడే నాయకుడు. నెహెమ్యాకి నాయకులు ఎవరు లేరు. నెహెమ్యాకి మెంటర్ లేడు. కానీ నెహెమ్యా దేవునినే నాయకుడిగా చేసుకుని దేవుని నాయకత్వంలో ఆ కార్యాలు చేస్తున్నాడు. నిరుత్సాహానికి కారణాలు చూసాం. బాహ్య కారణాల్లో అపహాస్యం, ఆటంకం. అంతర్గత కారణాల్లో అలసట, ఆశాభంగం, అధైర్యం. ఏ కారణమైనా కావచ్చు. ఈ కారణాలే కాకుండా ఇంకా ఏ కారణాలమైనా మనం నిరుత్సాహానికి గురి కావచ్చు. అయితే నిరుత్సాహాన్ని జయించడం కోసం ప్రణాళికలు మార్చుకోవడానికి, దేవుని వాక్యానుసారంగా ప్రణాళికలు మార్చుకోవడానికి మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. దేవుని వాక్యానుసారంగా ప్రాధాన్యతలు మార్చుకోవడానికి మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. అలాగే దేవునిని బట్టి, దేవుని గుణలక్షణాలను బట్టి మనం ప్రోత్సాహం పొందుకోవడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. అలాగే నిరుత్సాహంలో దేవునికి మొరపెట్టుకుందాం, దేవునికి అప్పగించుదాం. టెల్ ఇట్ టు గాడ్. దేవునికి చెప్పుకుందాం, దేవునితో మాట్లాడదాం, దేవునికి చెప్పుకుందాం. ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆయనే మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడు. ఆయనకు మన సమస్యలు అప్పగించుకుందాం. మన నిరుత్సాహాన్ని ఆయనకు తెలియచేస్తే ఆయన ప్రోత్సాహాన్ని అందచేయగలడు. అలా చేసి దేవుని సన్నిధిలో ప్రోత్సహించబడదాం. మరలా నిరుత్సాహం నుంచి, ఆ కురింగిన స్థితిలో నుంచి లేచి నిలవబడదాం. మనం గొప్ప కార్యాలు చేద్దాం, దేవుని మహింపరచుదాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం, దేవుని మహింపరచుదాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉంచుదాం. అలా చేసి మనం ఆశీర్వదించబడదాం. సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండి దేవుని మహింపరచుదాం. దేవుని మాటలు మీ కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి మాటలు మాకు తెలియచేశారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆయా సమయాల్లో మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అనేక రకాలైన నిరుత్సాహాలకు గురవుతున్న అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభువా. ఆ నిరుత్సాహ స్థితులలో మేము ఎలాగూ ప్రోత్సాహం పొందుకోవాలో, ఆ నిరుత్సాహాన్ని ఎలా జయించాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా ప్రణాళికలు మార్చుకొనగలిగే సమయానుకూలమైన వివేచన, అలాంటి ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రాధాన్యతలు మార్చుకోగలిగే సమయానుకూలమైన వివేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నీ నుంచి, నీ వాక్యం నుంచి ప్రోత్సాహాన్ని పొందుకోగలిగే ఆత్మానుభవాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, ఏ కృంగుబాటులో ఉన్నా, ఏ నిరుత్సాహంలో ఉన్నా నీకు మొర్ర పెట్టుకుని నీ సన్నిధి నుంచి జవాబు పొందుకుని మరలా తిరిగి లేచి నిలవబడి ప్రోత్సాహం పొందుకుని నీ సన్నిధిలో విజయులముగా ముందుకు సాగగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని. ఎవరెవరు ఈ మాటలు విన్నారో, ఎవరెవరు ఒకవేళ కృంగుబాటులో, నిరుత్సాహంలో ఉన్నారో వారందరినీ మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాను. వారందరి జీవితంలో పురికొల్పు, వారందరి జీవితంలో నూతనమైన అనుభవం కలుగు చేసి లేపి ప్రభు వారి జీవితాల్లో జయము వైపు, వారి జీవితాల్లో ప్రోత్సాహం వైపు, వారి జీవితాల్లో పురికొల్పు వైపు వారిని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఆ బిడ్డలను తాకుమని, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి వారు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా జయకరమైన జీవితాలు వారికి దయచేయమని ప్రభా, విన్న మాటలు విన్న వారందరికీ, నాకు, మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంచమని మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ అన్ని విషయాల్లో మేము నీ చిత్తానుసారంగా బ్రతికి, మేమేం చేసినా నీకు అవమానకరమైన కార్యాలు ఏమీ లేకుండా మా జీవితాల్లో నీకు మహిమకరంగా మాత్రమే బ్రతకగలిగే స్థితి మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము నిరుత్సాహమును జయించుటలో ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడయుండి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు తప్పక మీకు ఆశీర్వాదకరంగా ఉండగలవని నేను నమ్ముతున్నాను. ఆ మాటలు మీ హృదయాల్లోనికి తీసుకొని స్వీకరించి ప్రార్థనాపూర్వకంగా ఆ మాటల ప్రకారం క్రియ జరిగించండి. దేవుడు తప్పక మీ జీవితాల్లో ప్రోత్సాహాన్ని, జయాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.